పద్మనాభంలో శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సందీప్ పాల్గొన్నారు. ఎంతో శుభకరమైన చాలా పవిత్రమైన రోజుగా నేను నా జీవితంలో భావిస్తా ఉన్నాను. ఏదైతే వేలాది మంది భక్తుల సమక్షంలో అనంత పద్మనాభ స్వామి ఈ దేవాలయం మళ్లీ దీన్ని ఈరోజు శిఖర స్థాపన అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. దేశంలోనే అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లో ఒకటి మనకి కేరళలో తిరుపతిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి చిత్రంలో ఎంత శక్తి ఉంది అనే దానికి మనకి ఈరోజు ఒక సజీవ తార్కాణంగా పైన శిఖరం ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఏదైతే మనం దేవుడిగా భావించే పైన 3 సార్లు కరెక్ట్ గా ఆ శిఖరం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడమే ఈ శిఖరం, ఈ ఆలయం, ఈ క్షేత్రం దీనికన్నా పవర్ ఏంటో, దీనికన్నా ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తుంది. ఎందుకంటే అలా గరుడు వచ్చి తిరగడం అంటే అది మన చేతుల పని కాదు. ఖచ్చితంగా దేవుడి శక్తి ఉంది. అది ఆ మహిమ చెప్పాలంటే ఆ స్వామి కంటే కూడా ఇది స్వయం. అటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయం కొన్ని కారణాల వల్ల ఒక తిరుగుబడి ఇంకొక మరమ్మతులు గురి కావటం, ఆ తర్వాత మన ప్రభుత్వం ప్రత్యేకంగా దీని దృష్టి పెట్టి ఈ పైకి ఘాట్ రోడ్డు కానీ లేకపోతే ఆలయాన్ని మొత్తం మరమ్మతులు చేయడం కానీ పైన శిఖరం ఏదైతే ఆలయానికి చాలా ఇంపార్టెన్స్ ఉందో మరి అటువంటి ఈ క్షేత్రంలో నేను స్థానిక ఎమ్మెల్యేగా ఈ క్షేత్రం అభివృద్ధిలో పాల్పంచుకోవడం నాకు కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. గతంలో 2014-19 అప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆ రోజు మనం ప్రారంభిస్తున్నాం. దాదాపు పూర్తి చేసుకుని కొద్దిగా బ్యాలెన్స్ ఉంటే లాస్ట్ టైం